ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. ఈ మాట దేవుడు నీకే సెలవిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో పలానా వారు నిన్ను అవమానపరుస్తున్నారని, పలానా వారు నిన్ను నిందిస్తున్నారని, నిన్ను గేలి చేస్తున్నారని, నిన్ను తక్కువ చేస్తున్నారని, నిన్ను తృణీకరించారని నీవు పగ తీర్చుకోవాలని, వారి ఎడల ప్రతీకారం చెల్లించాలని ఆశపడుతున్నావా? అయితే దేవుడు సెలవిస్తున్నాడు, పగ తీర్చుకొనక, నీకు నీవే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు, నా ఉగ్రతకు చోటివ్వు అంటున్నాడు. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభు చెప్పుచున్నాడు. ప్రభుకి అప్పగించు. నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో, నిన్నెవరైతే తృణీకరించారో, అసహ్యపడుతున్నారో, నిన్ను పదే సార్లు నిన్ను అవమానపరుస్తున్నారో వారిని నువ్వేం చేస్తావంటే ప్రభుకి అప్పగించు. మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు నేర్పిస్తున్న బాట ఏం బాట అంటే, శత్రువులు సైతం ప్రేమించాలంట. మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వు. దేవుడిచ్చే ప్రతిఫలం వేరేగా ఉంటుంది, నువ్వు చేసే ప్రతిఫలం వేరేగా ఉంటుంది. కాబట్టి దేవుని ఉగ్రతకు చోటివ్వు. దేవునికే వారిని అప్పగించు. వారి హృదయాలు మార్చయ్యా, వారిని నా యొద్ద నుండి నువ్వే తొలగించయ్యా అని నువ్వు దేవునికి వారిని అప్పగించే వ్యక్తిగా ఉండు. అంతే మాత్రమే కాదు, ప్రభు మరొక మాట ఈ యొక్క వచనంలో సెలవిస్తున్నాడు. ఏమని అంటే, కాబట్టి నీ శత్రువుడు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట చేత అతని తల మీద నిప్పులు కొప్పగా పోయిదువు అంటున్నాడు. నీ శత్రువు ఆకలిగొని ఉంటే ఆహారం పెట్టు, దప్పిగొని ఉంటే దాహం ఇవ్వు. అలా చేస్తే నువ్వు ఏమీ ప్రతీకారం చెల్లించిన అవసరం లేదు. వారి మటుకు వారి తలల మీద నిప్పులు కుప్పగా పోసినట్లు అవుతుందంట. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, కానీ కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ సమయం అందు ఇంతవరకు నీ జీవితంలో ఎవరైనా హేళన పరుస్తే, శత్రువులు బాధపరుస్తే వారిని ఎలా నేను ప్రతీకారం చేయాలి అని యోచించావేమో. ఇప్పుడు దేవుడు నీకే సెలవిస్తున్నాడు, పగ తీర్చుకోక, పగ తీర్చుట నా పని, ప్రతీకారం నేనే చెల్లిస్తాను, నా ఉగ్రతకు చోటివ్వు అని నీకే ప్రభు చెప్తున్నాడు. కాబట్టి దేవుడి సమయం కొరకు కనిపెట్టు, వారిని దేవుడికే అప్పగించు, దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు కనిపెట్టు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయును గాక. ఆమేన్.